असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा मृతంగమయ. ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఈ నూతన సంవత్సరంలో జనవరి ఈరోజు మనం ఒక గురుగ్రహం మీద ఒక మంచి వీడియోని చేస్తున్నాం. అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం 2025 మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ 2025 అనేది 45 స్క్వేర్ అంటా ఉంటుంది. 45 × 45 తీసుకుంటే 2025 వస్తుంది అన్నమాట. ఇది చాలా రేర్గా వస్తుంది ఇట్లాగా. కాబట్టి ఈ సంవత్సరం అనేది అందరికీ కూడా సత్ఫలితాలను ఇస్తుంది. అందరూ కూడా బాగుంటారు. అయితే ఈ రోజున గురుగ్రహం మీద మనం చేసే వీడియో ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. గురువు సంచారం జరుగుతూ ఉంటుంది 12 రాశుల్లో. మేషం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ఇట్లాగైనా ప్రతి రాశిలో కూడా ఆ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అయితే గురువు నక్షత్రాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే దేవగురు బృహస్పతి ధనకారకుడు, పంచమానికి కారకుడు, భాగ్యానికి కారకుడు, అట్లాగే లాభానికి కూడా కారకుడే. అటువంటి గురువు యొక్క ప్రస్థానం అనేది నవగ్రహాలలో 50 to 60% స్ట్రెంత్ ఉంటుంది గురువుకి. గురువు మీదనే జాతకం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే కూడా ఈ గురుగ్రహం కనుక సంచారం ఎలా చేస్తుందనేది చూసినప్పుడు అది ఏ నక్షత్రంలో సంచారం చేస్తుంది, ఇప్పుడు అది చేస్తున్నటువంటి నక్షత్ర సంచారం తీసుకున్నప్పుడు, గురుగ్రహం ఏ స్థానంలో సంచారం చేస్తుందో తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అది మృగశిర నక్షత్రంలో సంచారం చేస్తుంది అనుకోండి, అది వృషభ రాశిలో ఉండొచ్చు, మిథున రాశిలో ఉండొచ్చు. ఎందుకని మృగశిర 1-2 పాదాలు వృషభ రాశిలో ఉంటే 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. కాబట్టి ఇట్లాగా బృహస్పతి కనుక కుజ నక్షత్రం మీద సంచారం చేస్తున్నప్పుడు, కుజ మహాదశ జరుగుతున్నా, కుజుడి యొక్క అంతర్దశలు జరుగుతూ ఉన్నా, కుజు యొక్క లగ్నాల్లో పుట్టిన వాళ్ళు, మేష వృశ్చికాల్లో పుట్టిన వాళ్ళైనా, లేదు మీ జాతకంలో కనుక కుజుడు లక్ష్మీ స్థానంలో ఉన్నా, 1, 5, 9లో ఉన్నా, లేదా గురువు యొక్క కారకాలు 2, 5, 9, 11 స్థానంలో కుజుడు ఉన్నా కూడా, ఇట్లాగా ఈ కుజుడి సంచారం అనేది ఈ మృగశిర నక్షత్రంలో జరిగేటప్పుడు ఈ విధంగా మీరు జాతకంలో మీకు కనుక పాయింట్స్ కనెక్ట్ అయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది, ధనాన్ని ఇస్తుంది, డబ్బులు బాగా వస్తాయి. ఏం లేదు, ఇక్కడ మనం చెప్పుకుంది పాయింట్, గురువు ఏ స్థాయిలో సంచారం చేస్తున్నాడు, ఆ నక్షత్రాధిపతి లగ్నాల్లో మీరు పుట్టిన, అది కుజుడు కాబట్టి మేష వృశ్చిక లగ్నాలు. అదే ఆరుద్రలో కనుక గురు సంచారం జరుగుతూ ఉంటే, రాహువుకి రాశులేం లేవు, లగ్నంలో రాహు ఉన్నా, 5లో రాహు ఉన్నా, 9లో రాహు ఉన్నా తీసుకుంటాం. లేదు రాహు దశ జరుగుతున్నా తీసుకుంటాం, రాహు అంతర్దశ కానీ. లేదు రాహు కనుక గురువు కారక ప్లేస్లో ఉన్నా, లగ్నానికి ఆయన 2లో ఉన్నా, 5లో ఉన్నా, 9లో ఉన్నా, 11లో ఉన్నా ఐశ్వర్యం కలుగుతుంది అన్నమాట. మీ లగ్నం నుంచి గురువు 2, 5, 9, 11లో ఉన్నప్పుడు తీసుకుంటాం అన్నమాట. ఇది జాతకానికి ఈ పాయింట్స్ ఏదో ఒక పాయింట్ ఉంటే చాలు, అన్నీ ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు గురువు ఆరుద్రలో సంచారం చేస్తున్నప్పుడు మిథున రాశిలో మీకు రాహుదశ ఉన్నా పర్వాలేదు, రాహు అంతర్దశ ఉన్నా పర్వాలేదు, లేదా మీ రాహు లగ్నానికి 1, 5, 9లో ఉన్నా పర్వాలేదు, లేదా మీ రాహు మీ జన్మ లగ్నం నుంచి గురువు యొక్క కారక ప్లేసెస్ అన్నమాట, మీ లగ్నం నుంచి 2లో ఉన్నాయా, మీకు 5లో ఉన్నా, 9లో ఉన్నా, 11లో కూడా ఇటువంటి రాహు దశ కానీ అంతర్దశ కానీ మంచి రాజయోగాన్ని ఇస్తుంది, ధనాన్ని బాగా ఇస్తుంది, బాగా డబ్బులు కలిసి వస్తుంది. అది నక్షత్రాన్ని బట్టి మనం తీసుకుంటాం. అదే గురువు ఓన్ స్టార్లోనే ఉన్నాడు అనుకోండి, పునర్వసులో సంచారం చేస్తున్నాడు, ఆయన ఓన్ స్టారే కదా అది. ఇప్పుడు కూడా అంతేమాట, మీ జన్మలగ్నంలో గురువు ఉన్నా, 5లో ఉన్నా, 9లో ఉన్నా, లేదు మీ గురువు మీ లగ్నానికి గురువు కారక ప్లేస్లో ఉన్నా కూడా, ఇప్పుడు లగ్నానికి 2లో గురువు ఉన్నా మీ జన్మజాతకంలో 5లో గురువు ఉన్నా, 9లో ఉన్నా, 11లో ఉన్నా, కారక ప్లేస్ అయినా కూడా ధనాన్ని ఇస్తాడు బాగా. లేదు గురు రాశుల్లో మీ లగ్నం అయినా కూడా, ధనుసు మీద లగ్నాల్లో పుట్టిన వాళ్ళకు కూడా గురు మహాదశ జరుగుతున్నా,
గురువు అంతరిక్ష తిరుగుతున్నప్పుడు రాజయోగం కలుగుతుంది, ధనయోగాలు బాగా ఉంటాయి. ఇలా తీసుకోవాలి. రాహుకి కేతుకి ఏంటంటే రాసులు లేవు కాబట్టి ఆ లగ్నాల్లో పుట్టారని చెప్పలేం. కాకపోతే ఏంటంటే రాహుకేతు నక్షత్రంలో గురువు సంచారం జరిగేటప్పుడు మీకు జన్మలగ్నంలో రాహు కానీ కేతు ఉన్నా, లేదా మీ జన్మలగ్నానికి 5లో ఉన్నా 9లో రాహుకేతులు, అప్పుడు యోగం వర్తిస్తుంది. లేదా రాహు దశ కానీ రాహు మహాదశ కానీ అంతర్దశ కానీ జరుగుతూ ఉండాలి. లేదు మీ రాహుకేతులు మీ జన్మలగ్నానికి మీకు జలచక్రంలో 2లో కానీ 5లో కానీ 9లో 10లో గురువు యొక్క కారక ప్లేస్లో ఉన్నా కూడా ఇలా తీసుకుంటాం మనం. ఇంతవరకే తీసుకోండి. ఇట్లాగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ గురువు యొక్క సంచారం నక్షత్రాల్లో వెళ్తున్నప్పుడు ఆయన ధనాన్ని విపరీతంగా ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. చేస్తున్న వృత్తిలో గొప్ప స్థాయి పీక్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలో టాప్ పొజిషన్లో కూర్చుంటారు. అది ఏ జాబ్ అయినా కావచ్చు, అది జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకేదన్నా న్యాచురల్గా కొంతమందికి సహసిద్ధంగా కళలు అంటాం, అది ఏమైనా మ్యూజిక్ కావచ్చు, ఏదైనా డిఫరెంట్ కళాకారులు అంటాం కదా, వీళ్ళు డ్యాన్సింగ్ చేసేవాళ్ళు కానీ ఇట్లా, లేదు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఇది మంచి యోగాన్ని ఇస్తుంది అన్నమాట. రాజకీయ నాయకులకి అధికారాలు కూడా ఇస్తుంది ఇది. ఇట్లాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ గురువు యొక్క సంచారం నక్షత్రాన్ని బట్టి మనం ఫలితాలు తీసుకోవాలి. మనం ఫస్ట్ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏం లేదు, సింపుల్ వీడియో ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది అందరికి. గురు సంచారాన్ని బట్టి మనం ఫలితాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు అంతే, గురువు 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మృగశిరలో సంచారం రోహిణిలో చేస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశిలో రోహిణిలో చేసినప్పుడు ఏమవుతుంది, కర్కాటక లగ్న జాతకులకి బాగుంటుంది ఈ సంచారం అయ్యేంతవరకు. లేదు మీ జన్మలగ్నంలో పుట్టినప్పుడు మీ చార్ట్లో లగ్నంలో చంద్రుడు ఉన్నా 5లో ఉన్నా 9లో ఉన్నా బాగుంటుంది. లేదు మీ చంద్రుడు కనుక మీ లగ్నానికి గురువు యొక్క కారక ప్లేస్లో ఉన్నా 2, 5, 9, 11లో ఉన్నా, లేదు మీకు చంద్రమాదశ జరుగుతుంది, లేదా చంద్రమాదశ జరుగుతుంది, అప్పుడు కూడా బాగుంటుంది. ఇక్కడ చంద్రమహాదశ అంతర్దశ తీసుకున్నట్టుగానే మీకు జన్మలగ్నంలో చంద్రుడు ఉన్నా 5లో ఉన్నా 9లో ఉన్నా, అప్పుడు మీకు చంద్రమహాదశ లేకపోయినా పర్వాలేదు. లేదు మీ జన్మలగ్నానికి గురువు కారక ప్లేస్ ఏదైతే ఉన్నాయి 2, 5, 9, 11లో చంద్రుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా చంద్రమహాదశ పని లేదు అనమాట. అట్లా ఉంటే చాలా యోగాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇది గురువు రోహిణి అంతా సంచారం చేసినంతసేపు మాత్రమే తీసుకోవాలి. వీటిని షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటాము. షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. వాటిని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎంత వస్తాయి అంటే విపరీతంగా ఉంటాయి వాటికి. ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధంగా మీరు మీ చార్ట్ని దగ్గర పెట్టుకొని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ట్రాన్సిట్లో గురువు ఏ స్టార్లో సంచారం చేస్తున్నాడు, ఆ స్టార్ లార్డ్ ఎవరు, ఆయన లగ్నాలు మీరు పుట్టున్నారా, ఫస్ట్ పాయింట్. పుట్టుండే చాలు. లేదు ఆ స్టార్ లార్డు మీకు జన్మలగ్నంలో ఉన్నాడా, 5లో ఉన్నాడా, 9లో ఉన్నాడా, లేదు మీకు ఆ స్టార్ లార్డు మీ జన్మలగ్నానికి 2, 5, 9, 11లో ఉన్నాడా, లేదు మీకు గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరైతే ఉన్నాడో ఆయన దశ కానీ అంతర్దశ కానీ జరుగుతుందా, ఇది చూసుకోవాల్సిన పాయింట్ అనమాట. ఇలా తీసుకొని మీరు ఈ ఫలితాలని పొందండి. ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. మరొకసారి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.